ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకు రిటైర్డ్ ఉద్యోగాలకు శుభవార్త. అకౌంట్లోకి డబ్బులు 7,059 కోట్లకు లైన్ క్లియర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలకు రిటైర్డ్ ఉద్యోగాలకు భారీ ఊరట దక్కనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలకు గత ప్రభుత్వ హాయంలో పెండింగ్ పెట్టిన బకాయిలు చెల్లింపుపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల్లో 7,059 కోట్లకు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ దగ్గర నిధులు లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి వయ్యాపుల కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలు రిటైర్డ్ ఉద్యోగాలకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలను నిధులు లభ్యతను బట్టి విడతల వారీగా విడుదల చేస్తుంది. ఉద్యోగాలకు సంబంధించి గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్డ్ ఉద్యోగాలు లీవ్ ఎన్కాష్మెంట్, పోలీసులకు అదనపు సరెండర్ లీవులు వంటి వాటికి సంబంధించి బకాయిలు ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే పూర్తి సమాచారం మీకు చేరదు. ఆర్టీసీ ఉద్యోగాలు ఈపీఎఫ్ఓ పై రిక్వెస్ట్. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన ఈపీఎఫ్ఓ సమస్యలను పరిష్కరించాలని ఎన్ఎంయుఏ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ లేఖ ద్వారా ఆర్టీసీ ఎండీని కోరింది. ఉద్యోగులు హైయర్ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో కొందరికి డిమాండ్ నోటీసులు రాలేదన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి హైయర్ పింఛను వచ్చేలా చూడాలని కోరింది. కొంతమంది ఆన్లైన్లోనే వచ్చిన డిమాండ్ నోటీసు గురించి తెలియలేదని, అందుకే డబ్బులు చెల్లించలేకపోయారు అన్నారు. అలాంటి ఉద్యోగాలకు మరోసారి డబ్బులు కట్టేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఉద్యోగం నుంచి 58,000 వరకే పింఛన్ కంట్రిబ్యూషన్ రికవరీ చేయాలని, కానీ 8,000 మందికి పైగా ఉద్యోగాలకు మొత్తం 32.88 కోట్లు రికవరీ చేసి ఈపీఎఫ్ఓకి పంపనున్నారు. వీటిని ఉద్యోగాలకు తిరిగి చెల్లించాలి ఎన్ఎంయుఏ కోరింది. ట్రైబ్యునల్ ఏర్పాటు ఫోర్ట్ రిక్వెస్ట్. ఏపీలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పరిపాలనా ట్రైబ్యునల్కు తిరిగి పునరుద్ధరించాలని రిజిస్టర్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫారం కోరింది. ఈ ట్రైబ్యునల్లో 2022లో రద్దు చేశారని, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రైబ్యునల్ ద్వారా సీనియారిటీ, ప్రమోషన్లు, బదిలీలు సహా ఇతర అంశాలను ట్రైబ్యునల్ త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే ట్రైబ్యునల్ను పునరుద్ధరించాలని కోరింది కోర్టు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.